ప్రతి ఒక్కరూ దైవ లేఖనాలు తెరచి చూచే ప్రయత్నం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. 1 నుండి 11 వచనాలు మనం చదువుకోవాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నింటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొని ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గల్లీ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రం. మా ప్రభువా, మీ పిల్లలమైన మేము మీ సన్నిధిలో చేరి మీకు రావలసిన ప్రభావ మహాత్యములను ఆపాదించడం మమ్మను మీరు ఎన్నుకున్నందుల కొరకు స్తోత్రం. ఏ యోగ్యత, ఏ మంచి లేని మా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపినందుకు ఎంత స్తుతించినా రుణస్థులమే. ఇంతటి చక్కటి ఉపకారం మా పక్షంగా చేసిన మా ప్రియ ప్రభువా, చేసిన మేళ్లన్నీ తలపోసుకుని మీ ఎదుట దీన మనస్కులమై ప్రణమిల్లి ప్రస్తుతించి నమస్కరించి మహిమపరచుచుండగా మీరు మహిమ పొందుచున్నారని నమ్ముచున్నాం. మా ప్రభువా, అల్పులం, అయోగ్యులం, అపాత్రులం అయినా మమ్మను ప్రేమించారు నాయన. ప్రేమించి చేసిన ప్రతి విధమైన ఉపకార మహోపకారములన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మీ నామానికే చెల్లిస్తూ, సమస్త విషయాల్లో మీరు కరుణ చూపుచూ ఉన్నందుకు మిమ్మల్ని ఎంతగానో కొనియాడుచున్నాం. విడివని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా, మా కన్న తండ్రిగా ఉండి మమ్మల్ని నడిపించుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి ఒక్క విషయంలో మేలు కలిగిస్తున్నందుకు స్తుతించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, రక్షకుడు, అన్ని విషయాల్లో విడువక ఎడబాయక కృప చూపించి మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున
స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో అన్న వాయిస్ వస్తలేదు మీది. అన్న మీట్లో ఉన్నాడు అన్న. ఓకే. ప్రభునందు ప్రియులారా, మొదటి అధ్యాయంలో ముఖ్యాంశం ప్రభువు ఆరోహణ మగుట తరువాత కార్యములు. ప్రభువు ఆరోహణ మగుట తరువాత కార్యములు. ఇందులో క్రీస్తు ఆరోహణమైన క్రీస్తును మనము గమనిస్తాం. ఈ మొదటి అధ్యాయంలో దాదాపు 26 వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో దాదాపు 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాలలో ప్రియులారా 1 నుండి 11 వచనాలు ప్రభు ఆరోహణ మగుటను గూర్చిన విషయాలు రాయబడ్డాయి. ప్రభు ఆరోహణ మగుటను గూర్చిన విషయాలు రాయబడి ఉన్నాయి. ఇక 12 నుండి 14 వచనాలు, 12 నుండి 14 వచనాలు శిష్యులు మేడగదిలో ఏక మనసుతో ప్రార్థించుట. శిష్యులు మేడగదిలో ఏక మనసుతో ప్రార్థించుటను గురించిన విషయాలు ఉన్నాయి. ఇక 15 నుండి 26 వచనాలు, 15 నుండి 26 వచనాలు యూదాకు బదులుగా మత్తీయాను నియమించుట. యూదాకు బదులుగా మత్తీయాను నియమించుట. మొత్తం 26 వచనాలు. 1 నుండి 11 వచనాలు ప్రభు ఆరోహణ మగుట, 12 నుండి 14 వచనాలు శిష్యులు మేడగదిలో ఏక మనసుతో ప్రార్థించుట, 15 నుండి 26 వచనాలు యూదాకు బదులుగా మత్తీయాను నియమించుట. ఇలాగున ఈ 26 వచనాలలో వ్రాయబడిన వాస్తవాలు. మన ధ్యానం కొరకు 1 నుండి 11 వచనాలలో ప్రభువు ఆరోహణ మగుట. ఈ మొదటి వచనంలో థియోఫిలా అనే మాట కనబడుతుంది కదా. మొదటి వచనములో ఓ థియోఫిలా. థియోఫిలా అనగా దేవునిచే ప్రేమించబడిన వాడు. థియోఫిలా అనగా దేవునిచే ప్రేమించబడిన వాడు. లూకా ఇతని పేరు వ్రాయుటను బట్టి ఈ థియోఫిలా క్రీస్తు యేసు విషయంలో అభిమానం గలవాడని తెలియచున్నది. ఈ థియోఫిలా ఎవరంటే క్రీస్తు యేసు విషయములో అభిమానము గలవాడు, అభిమానం కలవాడు. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులను లూకా 6వ అధ్యాయం 12-16లో మనం చూడవచ్చు. లూకా 6వ అధ్యాయం 12-16 వచనాల్లో చూడవచ్చు. ఆయన రాత్రంతా ప్రార్థించి శిష్యులను 12 మందిని ఏర్పరచి అపోస్తలులని పేరు పెట్టాడు. ఆయన రాత్రంతా ప్రార్థించి
శిష్యులను అనగా 12 మందిని ఏర్పరచి అపోస్తలులని ఆయన పేరు పెట్టాడు. అపోస్తలు అనగా పంపబడినవాడు. అపోస్తలుడు అనగా పంపబడినవాడు అనగా రాయబారులుగా పంపుటకు నిర్ణయించబడ్డవాడు. అర్థమైందండి? రాయబారులుగా పంపుటకు నిర్ణయించబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ఆత్మపూర్ణుడైన ప్రభు 10:38 అలాగే లూకా 4:1 మనము చూడొచ్చు. 10:38 లూకా 4:1 అపోస్తలులు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి మారు మనసు పొంది పాపక్షమాపణ పొందాలని ప్రకటించుచు శిష్యులనుగా చేసి బాప్తిస్మం ఇచ్చి సంఘములు స్థాపించవలనని వారికి ఆజ్ఞాపించినట్లు చూడగలం. వారు ఎక్కడకు వెళ్ళాలి? సర్వలోకానికి. ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్తలో ముఖ్యమైన పని ఏమిటి? మారు మనసు, పాపక్షమాపణ పొందాలి. అంతేకాక వారికి బాప్తిస్మములు ఇవ్వాలి. సంఘ స్థాపన వారు జరిగించాలి. అర్థమైందండి? అపోస్తలులు అంటే సర్వలోకానికి వెళ్ళాలి. ఒకే స్థలములో ఉండేవారు కారు. వారు పంపబడాలి. వెళ్ళి సువార్త పని చేయాలి. మారు మనసు పొందాలి. పాపక్షమాపణ పొందాలి. శిష్యులనుగా చేయాలి. వారికి బాప్తిస్మములు ఇవ్వాలి. సంఘాలు స్థాపించాలి. ఈ సీక్వెన్స్ చాలా అవసరం. ఈ క్రమం 10:42 చూస్తాం. 10:42 అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 మత్తయి సువార్త 19-20, మార్క్ 16-15, మార్క్ 16-15, లూకా 24-47, లూకా 24-47. ఎవరైతే శిష్యులుగా చేయబడి బాప్తిస్మము పొంది ప్రభు ఆజ్ఞలను గైకొంటారో వారే సంఘం. అర్థమైందండి? సంఘం అంటే ఎవరు? శిష్యులుగా చేయబడాలి, బాప్తిస్మం పొందాలి, ప్రభు ఆజ్ఞలను గైకొనాలి. వారి సంఘం. ఇక ప్రభు ఈ లోకములో జన్మించినది మొదలుకొని మరణించి తిరిగి లేచి పరమునకు చేర్చుకొనబడి దినము వరకు కూడా ఆయన ఏం చేశాడు? చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నింటినీ అన్నాడు. 2వ వచనములోను 9-11 2వ వచనంలో ఏం చెప్పాడు ఆయన? పరమునకు చేర్చుకొనబడు దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నింటిని గూర్చి. ఆయన ఏదైనా చేసి చెప్పేవారు. ఇక 9-11 ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఈ మాటలు చెప్పారు, చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యారు. మార్కు 16-19 కూడా ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటినన్నింటిని గూర్చి లూకా తన సువార్తలో చక్కగా రచించాడు. ఇందులో గమనించదగిన మాట ఏంటంటే మన ప్రియ ప్రభువు
చేసి బోధించాడు. ఇది గమనించవలసిన మాట. చేసి బోధించాడు. ఎంతో మంచి పద్ధతి, మాదిరికరమైనది. ఇక కొందరున్నారు అప్పట్లో బోధకులు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు బోధకులే. వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి 23:3 కదా. వారు చెప్పుదురే గాని చేయరు. యోహాను 7:19. యోహాను 7:19. రోమా 2:17-24. రోమా 2:17-24. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చేయకుండా బోధించుట అక్రమం. చేయకుండా బోధించుట అక్రమం. అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడండి? తీర్పు తీరుస్తాడు. అలాంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. కీర్తన 50వ కీర్తన 16-22. కీర్తన 50వ కీర్తన 16-22. యాకోబు 3:1. మన ప్రియ ప్రభువు చేసి బోధించాడు. అలాగే ఎజ్రా కూడా యెహోవా ధర్మశాస్త్రము పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాడని ఎజ్రా గ్రంథం 7:10లో మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం 7:10లో మనం చూస్తాం. ఆయన నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాడు. అదే మాదిరి మనం కూడా అనుసరించవలెను. అంటే మొదట ప్రవర్తించుట, తరువాత బోధించుట. మంచి పని కదండి. మొదట ప్రవర్తించుట, తరువాత బోధించుట. ఈ విధంగా మన జీవితాన్ని మనము జాగ్రత్త చేసుకోవడం మంచిది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-16 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11-16. అలాగే తీతు పత్రిక 2:7-10. తీతు పత్రిక 2:7-10. అసలు మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, ప్రవర్తన ద్వారానే మనము బోధించే ఉపదేశానికి ఒక గొప్ప అలంకరణ అనేది వస్తుంది. అవును కదండి. మనం ఎప్పుడైతే ప్రవర్తించి బోధిస్తామో అప్పుడు అది ఫలభరితంగా కనబడుద్ది. అలాగూ తెస్సలోనికయ సంఘస్థులట, వారు దైవజనులను ప్రభువును పోలి నడుచుకున్నారు అని తెస్సలోనికయ సంఘస్థుల కొరకు మంచి విట్నెస్ ఉందండి. 1 తెస్స 1:6. 1 తెస్స 1:6. 1 తెస్స 1:6. వారెవరిని చూశారు? తెస్సలోనికయ సంఘస్థులు దైవజనులను, ప్రభువును వారు పోలి నడుచుకున్నారు. మనం కూడా మన ప్రియ ప్రభువును, దైవజనులను, దైవ భక్తులను చూచి నడుచుకోవాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఎంత గొప్ప మాదిరి కలిగిన వాడు చూడండి. మాదిరి కలిగిన వాడు. నిన్న సేవకుల సదస్సులో వర్తమానం కూడా అదే. కాలేబు మంచి మనసు గలవాడు, పూర్ణ మనసుతో దేవుని అనుసరించిన వాడు, దేవుడిచ్చిన దేశములో ప్రవేశించిన వాడు. చాలా ఇంపార్టెంట్ మాట. మంచి మనసు అంటే ఎలా ఉంటుందో విన్నాం. అంతేకాదు పూర్ణ మనసు కలిగిన వాడు. దేవుడు అన్నాడు,
నా సేవకుడైన కాలేబు, నా సేవకుడని దేవుడు మంచి విట్నెస్ ఇచ్చాడు. అసలు ఆ మాట చాలండి జీవితానికి. రెండవదిగా ఎలియాజరు. ఎలియాజరుని సేవకుడన్నాడు. అతడు అబ్రహాము సేవకుడు. ఆ సేవకుడు ఆయన ఇచ్చాడు, ఇచ్చి తీసుకుని వెళ్ళాడు. అందులో కూడా గొప్ప పాఠం విన్నాం. ఆయన ఏమేమి ఇచ్చాడు, మన ప్రభువు మనకేమేమి ఇచ్చాడు, ఆ సంగతులన్నీ 7 పాయింట్స్ విన్నాం. ఆయన ఏమేమి ఇచ్చాడు, ఆయన ఏమేమి ఇచ్చాడు, ఇచ్చి ఆయన తీసుకుని వెళ్ళాడు. అబ్రహాముకు కోడలను తీసుకుని వెళ్ళాడు. మనం కూడా తీసుకుని వెళ్ళాలి, మనం కూడా ఇవ్వాలి. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన వాటిని ఇతరులకు పంచాలి, తీసుకుని వెళ్ళాలి. ఆయనేమో వెళ్ళాడు, ఈయనేమో తీసుకుని వెళ్ళాడు. యాకోబును గూర్చి, నా సేవకుడైన యాకోబు. సేవకుడు తండ్రి ఇంటికి వెళ్ళాడు, ఏమేం తీసుకుని వెళ్ళాడు. ఆ వరుస చాలా అద్భుతం అనిపించిందండి నాకు. దైవ సేవకుల సదస్సులో చాలా మంచి విషయాలు విన్నాం. కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా బోధ ముఖ్యం కాదు, బ్రతుకు ముఖ్యం. ప్రసంగం ముఖ్యం కాదు, ప్రవర్తన ముఖ్యం. సేవ ముఖ్యం కాదు, సాక్ష్యం ముఖ్యం. ఏమంటారు? అవునండి. బోధ ముఖ్యమా, బ్రతుకు ముఖ్యమా? ప్రవర్తన ముఖ్యమా, ప్రసంగం ముఖ్యమా? సేవ ముఖ్యమా, సాక్ష్యం ముఖ్యమా? ఈవేళ ఏది ముఖ్యమో మరచిపోయి ముఖ్యము కాని వాటిని మనుషుడు శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడు. అదే బాధ. సరే, 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరచుకొనెను అని మనం చూస్తున్నాం. ఆయన శ్రమపడిన తరువాత అనగా ఆయన మరణ పునరుత్థానములు పొందిన తరువాత. 2వ అధ్యాయం 24వ వచనములోను, 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను అనే మాట చూస్తాం. ఇక 17వ అధ్యాయం 3వ వచనములో క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతముల నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండాను. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకొనెను. దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను అంటే రుజువులను చూపి వారికి తన్ను తాను కనపరచుకున్నాడు. పునరుత్థానుడైన ప్రభువు ప్రత్యక్షతలు లెక్క వేసినప్పుడు సాధారణముగా అవి 11. పునరుత్థానుడైన ప్రభువు
ప్రత్యక్షతలు లెక్క వేసినప్పుడు సాధారణంగా అవన్నీ 11 ప్రత్యక్షతలు. ప్రత్యక్షతలన్నీ లెక్క వేయబడిను గాని ఈ వచనములు అనేక సార్లు కనబడినట్లు పేర్కొనబడింది. అనేక సార్లు అనేక ప్రమాణములను చూపి 40 దినముల వరకు వారికి అగపడచ్చు. 40 దినముల వరకు వారికి అగపడుచు. 40 దినములలో అనేక సార్లు వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకున్నాడు. క్రీస్తు తాను సజీవునైనట్లు అనేక రుజువుల ద్వారా తను తాను కనపరచుకునినని మన గ్రంథకర్త లూకా వ్రాశాడండి. అనేక సార్లు కనబడ్డాడు. మనము ఈ ప్రత్యక్షతలను పరిశీలించినప్పుడు అనేక రుజువులు ఎక్కడ కనబడుచున్నవి అన్నప్పుడు ఆయన చేపలు రొట్టె తిన్నాడు. ఆయన చేపలు రొట్టె తిన్నాడు. తన దేహమును అంటుకొనుటకు శిష్యులకు సెలవిచ్చాడు. తన దేహమును కనపరుచుకొనుటకు, దేహమును అంటుకొనుటకు శిష్యులకు సెలవిచ్చాడు. మూయబడిన ద్వారముల గుండా ఆయన ప్రవేశించాడు. మూయబడిన ద్వారముల గుండా ఆయన ప్రవేశించాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ 3 రుజువులు వ్రాతలో కనబడుచున్నవి. ఏవి? ఆయన చేపలు రొట్టెను తిన్నాడు. ఆయన దేహమును అంటుకొనుటకు శిష్యులకు అవకాశం ఇచ్చాడు. మూయబడిన ద్వారముల గుండా ఆయన ప్రవేశించాడు. మీరు చదువుతానంటే లూకా సువార్త 24వ అధ్యాయం 36 నుండి 42. లూకా వ్రాసిన సువార్త 24, 36 నుండి 42. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 29 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 29. ఈ 3 రుజువులే వ్రాతలో కనబడుతూ ఉన్నాయి. ఈ 3 అనేక రుజువులు కానేరవు గదా. గనుక ఆయన అనేక రుజువులు చూపించెను గాని అవి వ్రాతకు రాలేదని తెలియచున్నది. అనేక రుజువులు తెలియజేశాడు గాని 3 మాత్రమే తెలియవచ్చాయి. ఇంకనేకములు వ్రాతకు రాలేదు. యోహాను కూడా ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఆయనను గూర్చి వ్రాయుటకు భూలోకమైనను చాలదు అన్నాడు కదండి. ఆయనను గూర్చి వ్రాయటానికి భూలోకం కూడా సరిపోదు. అన్నీ గొప్ప కార్యాలు చేశాడు ఆయన అని చెప్పాడు. సరే ప్రియులారా, ఆయన ప్రత్యక్షతలు ఆయన పునరుత్థానుడైన ఆదివారమున 5 సార్లు. ఆయన ప్రత్యక్షతలు ఆయన పునరుత్థానుడైన ఆదివారమునని 5 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 5 సార్లు. రెండవ ఆదివారమున 1. రెండవ ఆదివారమున 1. మధ్యలో 4. ఆయన ఆరోహణ సమయములో 1. ఆయన పునరుత్థానుడైన ఆదివారమున 5 సార్లు. రెండవ ఆదివారమున 1, అక్కడికి 6. మధ్యలో 4. ఆయన పునరుత్థానుడైన ఆయన ఆరోహణమైన సమయములో 1. మొత్తం ఎన్నండి? 11. రిఫరెన్స్లు కావాలా? సైలెంట్గా ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చేది లేదు. బ్రదర్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి బ్రదర్, రిఫరెన్స్. ఓకే.
ఆయన పునరుత్థానుడైన ఆదివారమున 5 సార్లండి. రెండవ ఆదివారమున ఒకసారి, మధ్యలో 4 సార్లు, ఆరోహణ సమయంలో ఒకసారి, 11 సార్లు. మీకు రిఫరెన్స్లు కావాలంటే జూన్లో బైబిల్ కాలేజ్ స్టార్ట్ అవుద్ది, అప్పుడు తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. మీకు రిఫరెన్స్లన్నీ దేనికదే క్లియర్గా ఇస్తాను. ఇప్పటికే బైబిల్ కాలేజీలో ఉన్నవారు అక్కడికి వెళ్ళండి, అక్కడ రిఫరెన్స్లు దొరుకుతాయి. మీకు చెప్పాను, ఆల్రెడీ మీకు చెప్పాను. ఆయన ప్రత్యక్షతలు ఎన్నో చెప్పాను. రైట్. అన్ని ఉచితంగా ఇస్తా ఉంటే మీకు అసలు బాధ్యత లేదు. అవునండి. అయినా మీరంటే నాకు ప్రేమ. తప్పనిసరిగా జూన్కి రండి. మంచిది. 40 దినముల వరకు వారికి అగపడుచు అని లూకా వ్రాశాడు కదా. 40 దినముల వరకు వారికి అగపడుచు అని లూకా వ్రాశాడు. అగపడుచు అను క్రియ ఎడతెగక, అగపడచు అనే క్రియ ఎడతెగక అగపడుచుండెనను భావమును సూచించుచు ఉన్నది. అగపడుచు అనే మాట, అనే క్రియ ఎడతెగక అగపడుచుండెననే భావాన్ని సూచిస్తుంది. అనగా 40 దినములు అగపడుచుచుండెననగా దినమునకు కనీసం ఒకసారి అయినా వారికి కనబడి ఉండెను. దినమునకు యావరేజ్గా లెక్క పెట్టుకుంటే దినమునకు ఒక్కసారైనా వారికి కనబడుచూ ఉన్నాడు. ఇట్టి ప్రత్యక్షతలు దేవుని రాజ్యమును గూర్చి ఆయన వారికి బోధించుచుండెను అని లూకా వ్రాశాడు. మరి ఈ బోధ ఎక్కడ వ్రాయబడినది? సువార్తలలో లేనే లేదు కదా. సువార్తలలో లేనే లేదు ఈ బోధ. ఎందుకంటే ఆయన మరణం, ఆయన పునరుత్థానం అక్కడ వరకే మనం చూస్తాం. ఇక లూకా సువార్తలో ఆయన ఆరోహణం కనపడుతుంది. లూకా సువార్తలో ఆయన ఆరోహణం కనబడతా ఉంది. నిజమే ప్రియులారా. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 31వ వచనం, అక్కడ వారికి అనేక దినములు కనబడెను అని ఉన్నది. అనేక దినములు కనబడెను అని ఉంది. చదువుతున్నాను నేను వచనం. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. వారికి అనేక దినములు కనబడెను. వారికి అనేక దినములు కనబడ్డాడు. మొదటి దినముననే 5 సార్లు కనబడ్డాడు. మిగతా 6 ప్రత్యక్షతలు 6 దినములను మనము లెక్కించిన మొత్తం 7 దినములే ప్రత్యక్షమాయను. 7 అనేకము కావు గదా. గనుక క్రీస్తు ప్రత్యక్షమై అన్ని దినములు, అన్ని రుజువులు వ్రాతకు రాలేదని మరలా మనకు తెలియచున్నది. అర్థమైందండి? అనేకము, 7 దినములు అనేకము కావు. కనుక క్రీస్తు ప్రత్యక్షమైన అన్ని దినములు, అన్ని రుజువులు వ్రాతకు రాలేదు. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనములో ఆయన అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను అని చూస్తాం. అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదని ఉన్నది. అలాగే
ఆయన ప్రత్యక్షతలు రుజువులు కూడా వ్రాతకు రాలేదని మనము నమ్మవచ్చు. ఆయన ప్రత్యక్షతలు రుజువులు కూడా వ్రాతకు రాలేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ ప్రత్యక్షతలు ఎన్ని అనేది మనము ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ అంచనా ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా ముఖ్యముగా చెప్పుకునేవి 11 ప్రత్యక్షతలు. ముఖ్యముగా చెప్పుకునేవి 11 ప్రత్యక్షతలు అని దైవ లేఖనంలో మనము చూడవచ్చు. నిజమే, 11 ప్రత్యక్షతలు ఆయన కలిగిన వాడుగా మనము చూస్తాం. దేవుని వాక్యములు వ్రాయబడిన ఈ సత్యాలు ఒక్కొక్కటిగా మనము గమనించవచ్చు. మొత్తం ఆయన ప్రత్యక్షతలు: సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, పునరుత్థానుడైన తరువాత ప్రత్యక్షమయ్యాడు, ఆయన రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షం అవుతాడు. అవి మాత్రం మనము 3 చెప్పుకుంటాం. కానీ దైవ ప్రత్యక్షతలు మనము కొన్ని దైవ లేఖనాలలో నుండి మనము చెప్పవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో ఉన్న వాస్తవిక సత్యాలు మనము స్పష్టంగా ఆలోచన చేయవచ్చు. టూకీగా చెప్తున్నా, ఆయన మొదటి ప్రత్యక్షత మగ్దలేని మరియకు, రెండవ ప్రత్యక్షత ఖాళీ సమాధిని చూచి తిరిగి వచ్చుచున్న ఇతర స్త్రీలకు, మూడవ ప్రత్యక్షత పేతురుకు, నాలుగవ ప్రత్యక్షత ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు, ఐదవ ప్రత్యక్షత 10 మంది శిష్యులకు, ఆరవ ప్రత్యక్షత ఆయన పునరుత్థానము చెందిన తరువాత తన 11 మంది శిష్యులకు, ఏడవ ప్రత్యక్షత తిబిరియా సముద్ర తీరమున 7 శిష్యులకు, ఎనిమిదవ ప్రత్యక్షత 500 మందికి, తొమ్మిదవ ప్రత్యక్షత ప్రభు యొక్క మారు సహోదరుడైన యాకోబు, 10వ ప్రత్యక్షత గలిలయ కొండ మీద 11 మంది శిష్యులకు, 11వ ప్రత్యక్షత ప్రభువు ఆరోహణమగుచున్న సమయం. ఎన్ని ప్రత్యక్షతలండి? 11 ప్రత్యక్షతలు. ఇప్పుడు చెప్పబడినవి రెఫరెన్సెస్ ఎక్కడున్నావో కొంచెం మీరు కష్టపడండి. కష్టే ఫలి. ఏమండి? కష్టే ఫలి. కష్టపడితేనేగా ఫలితం. మళ్ళా చెప్పండి. అన్నా, వీడియో వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వింటూ రాసుకుంటూ రెఫరెన్స్ ఎక్కడుందో మీరు వెతకండి. ఓకేనా? వీడియో కనీసం వీడియో కూడా చూడటం లేదు మీరు. లైక్ కొట్టడం లే, షేర్ చేయడం లే, సబ్స్క్రైబ్ కూడా ఇంతవరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చేశారో లేదో తెలియదు. అవునండి. వచ్చే ప్రతి వీడియోను మీ స్నేహితులకు కూడా తెలియచేయండి. మీరే ప్రయోజనం, మీరే మేలు పొందడం కాదు, మీతోటి ఉన్న వారికి కూడా ప్రయోజనాన్ని కలిగించే పరిచర్య మీరు చెయ్యండి.
విన్నాం కదండి. ప్రత్యక్షతలు 11 ప్రత్యక్షతలు. టమాటా చట్నీ అమ్మా పన్నీర్ దోశ ఎవరు 11 ప్రత్యక్షతలు మనం విన్నాం. సరే, ఒక్కొక్క రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. 11 రిఫరెన్స్లు. 1 యోహాను 20 11 నుండి 17. యోహాను 20 11 నుండి 17. 2వ మత్తయి 28 9 10. లూకా 24 34. 4 మార్కు 16 12 13. 5 మార్కు 16 14. 6 యోహాను 20 26 నుండి 29. 7 యోహాను 21 1 నుంచి 23. 8 వాటి కొరింది 15 6. 9 వాటి కొరింది 15 7. 10 మత్తయి 28 16 నుండి 20. 11 లూకా 24 44 నుండి 53. అపో 1 3 నుండి 9. లూకా 24 44 నుండి 53. అపో 1 3 నుండి 9. ఇంకేంటంటే చెప్పనంటూనే చెప్పేశాను మీకు. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ చెప్పలేదు. మన సమయం అయింది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో మీరు ముద్రింపజేయండి. మా ప్రభువా, మా బ్రతుకులో మీ మాదిరిని అనుసరించి జీవించుటకు మమ్మను దినదినము అనుదినము సిద్ధపరచండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుచు సమస్త విషయాల్లో మీ సహాయం ఇచ్చి నడిపిస్తున్నందుకు స్తుతించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు